పదే పదే ఒకసారి అదే ప్రచారం కూడా ఇదే మాట్లాడారు. మనోడికి మనం ఎందుకు ఓట్లు వేయాలి, ఓట్లు వేయాలి, దానికి ప్రజలే సమాధానం చెప్పారు. ఆయన కూడా కరెక్ట్గా ఆయన ఏమంటున్నాడు కానీ 10-10:30కి బయలుదేరిపోతారని, ఆ 10-10:30కి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవటం ప్రతి ఒక్కరు వీడియోలు తీశారు. మనకి అంటే అది అతను ఎంత మైండ్లెస్గా ఉంటాడనేది దీనికే తార్కాణం. కనీసం అది గుర్తుంటే 11-11:30 దాకా ఆగేవాడు. కరెక్ట్గా 10-10:30కే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే గుడివాడ ప్రజలు నిజంగా చెబుతున్నాను, వాళ్ళు అభిమానిస్తే ఎలా అభిమానిస్తారు, ఆశ్రయించుకుంటే ఎట్లా చేస్తారు అనేది చక్కగా చూపించారు. దానికి 20 ఏళ్ళు పడాలని పాలన గుడివాడలో ఎలా ఉందో మీరు విమర్శించారు. ఈ 5 ఏళ్ళ పాలన గుడివాడలో ఎలా ఉండబోతుంది? వైసీపీ కార్యకర్తలకి ఏం చెప్తారు? నేను ముందు నుంచి చెప్తున్నాను, వైసీపీ కార్యకర్తలు కూడా చాలా వరకు అందరూ బాధలు అనుభవించిన వాళ్ళే. ఎందుకంటే ఎమ్మెల్యే సంగతి తెలుసు, మాజీ ఎమ్మెల్యే సంగతి అందరికీ తెలుసు. అతను ఎవరి మీద ఉన్నాడో స్వార్థం నరాన పట్టించుకున్న వ్యక్తి. వాళ్ళందరూ కూడా చాలామంది ముందే నేను చెప్పిందని బయటకు వచ్చేసారు. వాళ్ళందరూ మాతో పాటు పాలు పంచుకుని వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పి ముందే వచ్చేసారు. ఇంకా ఒకటే చెప్తున్నా, కార్యకర్తలందరూ, వైసీపీ కాదు కార్యకర్తలందరికీ కూడా క్లియర్గా చెప్తున్నా, ఇప్పటికైనా నిజం తెలుసుకుని అభివృద్ధిలో పాల్గొనడానికి రెడీగా రండి. మీ మీద మాకెవ్వరికి ద్వేషం కానీ కోపం కానీ లేదు. మీతో స్పష్టంగా పనిచేయటానికి మేము రెడీగా ఉన్నాం. గుడివాడ గెలుపు భువనేశ్వరమ్మకి సహకరిస్తాను. 53,000 మెజార్టీ. గతంలో ఎన్నడూ రాని మెజార్టీతో భువనేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. మీ సంతోషం ఎలా ఉంది? ఆమె దగ్గరికి వెళ్ళి ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే నేను బహుకరిస్తానని లేదు, గుడివాడ ప్రజలే బహుకరిస్తారు మీకు. మేడం మేము తప్పు చేశాము, అది ప్రజలు తెలుసుకున్నారు. గుడివాడ ప్రజలు నిజం తెలుసుకున్నారు, తప్పు చేశామని బాధపడుతున్నారు. మీకు బహుకరిస్తామండి. ఈ విజయం ఈ దుర్మార్గుడి నుంచి మేము బయటికి పంపించి గుడివాడలో లేకుండా చేస్తామని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే గుడివాడ ప్రజలు స్పష్టంగా ఆవిడకి బహుమతి పంపిస్తున్నారు నా ద్వారా. నాకు క్వశ్చన్ అడిగేటండి బ్యాటి. లోకేష్ రెడ్ బుక్ గుడివాడ నుంచి ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? అలా మీ దృష్టిలో ఏమన్నా రెడ్ బుక్ ఏమన్నా ఇక్కడ గుడివాడకి ఏర్పాటు చేసుకున్నారా? అధికారుల విషయంలో, అంటే రాజకీయ పరంగా కాకుండా అధికార విషయంలో తప్పులు చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే అల్టిమేట్ ఏంటి? తప్పులు చేసిన వాళ్ళందరికీ అంటే దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి. చేయక తప్పక చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కావాలని కావరంతో అంటే నోరుంది కదా అని చెప్పి పిచ్చిగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సరైన సమాధానం లోకేష్ గారు చెప్తారు. ఆయన రెడీగా ఉన్నారు. ఇక ఆల్రెడీ ఎంత పారిపోయినా, ఏ కరుగులో దాక్కున్నా బయటికి తీసుకొచ్చి ఈ జరిగిన అవినీతిని కానీ చేసిన పనికి మాలిన ప్రతి పనికి సమాధానం చెప్పిస్తారు. దానికి నేను కూడా ఆయనకి పూర్తి మద్దతు తెలియజేస్తాను లోకేష్ గారికి అని చెప్పి. అనేక సమస్యలు చెప్పారు. ప్రధాన సమస్య ఏది ఫస్ట్ నెరవేర్చబోతున్నారు గుడివాడ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు? గుడివాడలో మొట్టమొదటిగా నేను వర్క్ చేద్దాం అనుకుంది మంచినీటి సమస్య. ఇమ్మీడియట్గా వాళ్ళకి అన్ని మనం చూసినప్పటి నుంచి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పూర్తిగా పనిచేసేటట్లు కొన్ని ఉంటాయి, మనకి లాంగ్ టర్మ్ ఉంటాయి. కానీ షార్ట్ టర్మ్గా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు ఎలాగోలా అందించాలి అనేది అభిప్రాయం. ఆ తర్వాత తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం కూడా ఈ 5 ఏళ్ల లోపల చూపించేస్తాం. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అలాగే తెలుగు ప్రజలు కూడా ఆయన ఎంత అభిమానించారు అనేది ఆయన చెప్పిన ప్రతి మాట ఎంత గుండెలు కట్టుకున్నారని చెప్పి ఆయన ఏంటంటే ప్రజలు ఎప్పుడైనా కానీ మనస్తత్వాలను బట్టి అభిమానం పెంచుకుంటారు. ఆ అభిమానం ఏంటనేది చూపించారు. 21-21 2కు 2 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ అసలు మన దీంట్లోనే ఎప్పుడు లేదు. ప్రజాస్వామ్యంలో
100% స్ట్రైక్ రైట్ అనేది ఇంపాసిబుల్ అనుకునేదాన్ని ఆయన చేసి చూపించాడు. ఆయన మీద అభిమానంతో తెలుగు ప్రజలందరూ కూడా చూపించారు. అలాగే గుడివాడ ప్రజలను కూడా మేమందరం కూడా గుండెలో పెట్టుకుని చూసుకుంటాం. ఎందుకంటే జనసేన మేము అంతా కలిసిపోయి పనిచేసాం. 10 సీట్లు వైసీపీ 11 డిక్లేర్ చేశారు. దాని మీద నిష్పందన అది మొత్తం ఇంతకు ముందున్న 151 సీట్ల మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. అంటే అభివృద్ధి మానేసి జనాల్ని హింస పెడతారు. జనాలు అంతా ఏదో 4 డబ్బులు ఇచ్చేసి నీచంగా చూస్తే ఎట్లా ఉంటుందని. ఇప్పుడు 4 డబ్బులు ఇవ్వడం మంచిది. మీకు ఎప్పుడైనా కానీ ప్రజలకు ఇచ్చిన డబ్బు వేస్ట్ కాదు. అది అభివృద్ధికి ఏమీ కుంటు రాదు. కానీ దాన్ని ఇచ్చే విధానం ఉంటుంది. ఏంటంటే సగౌరవంగా వాళ్ళు అర్హులు కాబట్టి ఇస్తున్నాం మనం అనేది తెలుసుకోవాలి. అంతేగాని మనకి వాళ్ళకి డబ్బులు ఏదో బిచ్చం వేస్తున్నట్టు ఇస్తే ఎంత దారుణంగా ఎంత ప్రజలు ఎంత బాధపడతారో అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ పథకాలన్నీ ఎంతో ఆప్యాయంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు పరిస్థితి ఏముంది, మీకు పథకాలు ఇదైతే పథకాలు చేస్తాం, ఆ మీటింగ్ రాకపోతే పథకాలు కట్ చేస్తాం, ఈ మీటింగ్ వెళ్తే పథకాలు కట్ చేస్తాం. మేము అన్ని రకరకాలుగా ఎంతలు పెట్టారు. దానికి అన్నిటికీ ఫలితం ఇప్పుడు అనిపిస్తారు. నిన్న జరిగిన ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ జరిగిన తీరు చూస్తే నిన్న చాలా ఆనందంగా ఉంది. నిన్న కౌంటింగ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 53,000 పైగా మెజారిటీ తోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం యొక్క అభివృద్ధిని, గుడివాడ అభివృద్ధిని గుడివాడ ప్రజలు కోరుకుంటూ నిన్న ఓటేశారు. దీనికి గుడివాడ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మీకు చరిత్ర చూడనటువంటి మెజారిటీ ఈసారి తెలుగుదేశం పార్టీ మీద మీరు విశ్వాసం పెట్టి, తెలుగుదేశం జనసేన కూటమి మీద విశ్వాసం పెట్టి మీరు ముందుకొచ్చి గెలిపించిన తీరు నిజంగా చాలామందికి కళ్ళు తెరిపించి ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే గుడివాడ ప్రజలు అభిమానిస్తే ఎలా అభిమానిస్తారు అని చెప్పేసి గత 20 ఏళ్ళుగా చూసాం. ఏం చేసినా చేయకపోయినా కానీ అభిమానించుకుంటూ వచ్చారు. కానీ అంతకంటే దారుణాలు చేస్తే మాత్రం సహించలేము అని చెప్పేసి ఇప్పుడు అసహించుకుంటే ఏ రకంగా అసహించుకుంటారు అని చెప్పేసి నిన్నటి తీర్పు స్పష్టం చేసింది. అభివృద్ధి కావాలి మాకు. మీ పనికిమాలిన మాటలో ఏది అడిగినా కానీ కనీసం చిన్న పని కూడా జరగని అవకాశం, చిన్న పని కూడా జరగని విషయం గత 5 ఏళ్ళుగా గుడివాడ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఏ పని కావాలన్నా కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. రోడ్డు బాగోపోతే కనీసం కంప్లైంట్ చేయడానికి ఒక వ్యవస్థ లేదు. మంచినీళ్ళు రాకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సమయానికి ఏ డాక్టర్ రాకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏమైనా చిన్న ఉద్యోగాలు కావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. వీటిలన్నిటినీ గమనిస్తూనే ఉన్నారు. అలాగే కనీసం మురికి నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికో చాటికి వదిలేస్తుంటే, రోడ్ల మీద పారుతుంటే గుడివాడలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటివన్నీ అసహించుకుని ఒక్కసారిగా ప్రజలందరూ ఉప్పెనలా వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి, జనసేన కూటమికి ఓటేసినందుకు వాళ్ళందరికీ
అభివృద్ధి కోరుకున్నందుకు మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను గత 6 నెలల్లో ప్రతి ఇంటికి తిరిగాను, ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకున్నాను. ఈ కష్టాలన్నీ నోట్ చేసుకున్నాను, ఏం కావాలి ఏం చేయాలి అనేది. దాని మీద సరైన ప్రణాళికలు వేస్తా ఉన్నాం. దానికి మీకు చెప్పిన మీరు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేట్టుగా నేను ముందుకు గుడివాడ నియోజకవర్గాన్ని నడిపిస్తాను. అధికారులు ఆన్సరబుల్గా ఉండేది చేస్తాను. మనకు ఒక ప్రాబ్లం ఉంటే అధికారులకి మనం చెప్పుకోగలిగి ఉండాలి, వాళ్ళు వినే పరిస్థితిలో ఉండాలి, వాళ్ళకి దాన్ని పరిష్కారం చూపించే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను. అలాగే గుడివాడ అభివృద్ధికి నా చేతనైనంత సాయం చేస్తాను. గుడివాడ నేను చెప్పిన ఇక్కడ గుడివాడలో ఉన్న ప్రతి రోడ్డు వేస్తాము. అలాగే గుడివాడలో ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాము. 10,000 ఉద్యోగాలు, ఇవన్నీ గుర్తున్నాయి నాకు. ప్రతి ఒక్కటి మీ అందరికీ చేసి పెడతాను. మీకు ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అసలు ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు. గుడివాడలో ప్రతి వార్డు కొట్టింది. తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు వచ్చిన 1-2 గ్రామాలు కూడా నెగిటివ్, వచ్చిన 1-2 గ్రామాలు కూడా చాలా చిన్న నెగిటివ్. ఇదంతా చూస్తే నాకు బాధ్యత పెరిగింది. మీ బాధ్యతగా వ్యవహరిస్తాను. నేను మామూలుగా మొదటి నుంచి చెప్తున్నాను, మీ అభిమానాన్ని పొందినందుకు నేను చాలా ధన్యుణ్ణి. ఈ అభిమానం ఇంకా పెంచుకుని పోయేటట్లుగా నా ప్రవర్తన ఉంటుంది. మీకు నెక్స్ట్ 5 ఏళ్లలో మనం 20 ఏళ్ళుగా కోల్పోయిన అభివృద్ధి ప్లస్ ఈ 5 ఏళ్ళు కలిపి 25 ఏళ్ళు అభివృద్ధి చేయాలి. గుడివాడ ప్రజలందరూ ఓటేసి మా పని అయిపోయింది అనుకోవద్దు. మనం అందరం కలిసి పనిచేయాల్సిందే. ఇంకా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా పని చేయటానికి కూడా రెడీగా ఉండండి. మీరు రకరకాల మన గుడివాడని మనం అందరం కలిపి అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం. ఈ మీకందరికీ మరొక్కసారి కూటమి మీద మీరు పెట్టిన మీరు చూపెట్టిన అభిమానానికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీ వెనుగండ్ల రాము. మీతో పాటు